అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల. శీర్షిక అంతర్ధానమైన అందగత్తె. 4వ భాగం. అన్నం తిన్న తర్వాత ఏం చేశావమ్మా అని అడిగింది విశాలాక్షి. పడుకుని నిద్రపోయాను. రాత్రి నిద్ర మధ్యలో లేవలేదా? లేదు. తెల్లారెప్పుడు లేచావు? శశికళ మాయమైందని ఇంట్లో గొడవగా ఉంటే నిద్ర మెలకు వచ్చింది. థ్యాంక్స్ అని విశాలాక్షి కృష్ణమోహన్ వైపు తిరిగింది. ఏమయ్యా నీ సంగతేమిటి అడిగింది. నేను అంతే అన్నాడు నిర్లక్ష్యంగా. అంతే అంటే? రాత్రి పడుకున్నాను, తెల్లారి లేచాను. విశాలాక్షి నవ్వుతూ, అలా కాదు, విపులంగా చెప్పాలి. నిన్న సాయంకాలం ఎక్కడికి వెళ్ళావు? బీచ్కి. వెళ్ళి స్నేహితులతో బీచ్లో గడిపి రాత్రి 9:30 ప్రాంతంలో ఇంటికి వచ్చి భోజనం చేశాను. తర్వాత మేడ మీదకి వచ్చి పడుకున్నాను. రాత్రి నిద్ర లేవలేదా? లేవలేదు. సరిగ్గా జ్ఞాపకం చేసుకో అబ్బాయి అంటూ విశాలాక్షి కృష్ణమోహన్ కళ్ళలోనికి సూటిగా చూసింది. విశాలాక్షి చూపు భరించలేక కృష్ణమోహన్ మొహం తిప్పేసుకున్నాడు. రాత్రి ఏ మంచినీళ్ల కోసమో క్రిందకి వెళ్ళి ఉంటావుగా, జ్ఞాపకం చేసుకో. అప్పుడు శశికళ గదిలో ఉన్నది లేనిది చూసి ఉంటావు అన్నది విశాలాక్షి. కృష్ణమోహన్ కొంచెం కంగారు పడ్డాడు. నేను రాత్రి నిద్ర లేవనే లేదని చెప్పానుగా, ఇంకా అడుగుతారెందుకు అన్నాడు విసుగ్గా. కోపం తెచ్చుకోకు. రాత్రి నువ్వు నిద్ర లేవలేదన్నమాట. రంగమ్మగారు కూడా లేవలేదట. ఇక మిగిలింది ధర్మారావు గారే. సరే, మొన్నటి విషయం ఆలోచిద్దాం. కృష్ణవేణిగారు, మీరు మొన్న సాయంత్రం మీ చెల్లెల్ని చూడటానికి కాంజీవరం వెళ్లారు. ఎన్ని గంటలకు బయలుదేరారు అడిగింది విశాలాక్షి. 6 గంటలకి కాస్త ముందో వెనకో బయలుదేరాను. ఎన్ని గంటలకి కాంజీవరం చేరుకున్నారు? 7 గంటల ప్రాంతంలో చేరుకున్నాను. కంజీవరంలో మీ చెల్లెలి ఇల్లు ఎక్కడున్నది? కామాక్షి దేవాలయం పక్కన 4వ ఇల్లు. మీ చెల్లెలి పేరు? తులసి. కంజీవరం నుంచి మళ్ళీ ఎప్పుడు బయలుదేరారు? కృష్ణవేణి కొంచెం తటపటాయించి పొద్దున్న అన్నది. పొద్దున్న ఎన్ని గంటలకి? 9 గంటలప్పుడు. ఇక్కడికి ఎన్ని గంటలకొచ్చారు? మధ్యాహ్నం 3 గంటలకి. ఎందుకు అంత ఆలస్యమైంది? దోవలో కారు చెడిపోయింది. ఎక్కడా? పూనామల్లి దగ్గర. పూనామల్లికి ఎంత దూరంలో కారు చెడిపోయింది? కృష్ణవేణి విసుగ్గా చూసి, నాకు తెలియదు, డ్రైవర్ని అడగండి అన్నది. మీ డ్రైవర్ పేరు? వైకుంఠం. సరే, ఇక నేను వెళతాను అని లేచింది విశాలాక్షి. కృష్ణవేణి విశాలాక్షి దగ్గరగా వెళ్ళి, విశాలాక్షి గారు, ఈ నక్లీసు క్లెయిమ్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమైనా తగాదా చేస్తారా అడిగింది. చూడాలి. ఒక విషయం మాత్రం నిజం. మీరు నెక్లెస్ అజాగ్రత్తగా డ్రాయర్ సరుగులో పెట్టి కంజీవరం వెళ్లారు అన్నది. విశాలాక్షి క్రిందకి దిగి వెళుతూ మెట్ల పక్కన నిల్చున్న రంగమ్మని చూసింది. వస్తానమ్మా రంగమ్మ. శశికళ తిరిగి వచ్చినా, ఆమె గురించి ఏమైనా తెలిసినా, నాకు ఇంకేమైనా చెప్పవలసి ఉన్నా టెలిఫోన్ చెయ్యి అంటూ ఒక కార్డు ఇచ్చింది రంగమ్మకి. సరేనండి అని రంగమ్మ అన్నది. విశాలాక్షి వెళ్ళి కారు ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేయబోతూ ఉండగా ఏదో జ్ఞాపకం వచ్చి కారు దిగింది. చకచకా ఇంటి పక్కన ఉన్న మోటార్ షెడ్డు వైపుకి వెళ్ళింది. షెడ్డు తలుపు దగ్గరికి వేసి ఉంది. తలుపు తెరుచుకుని విశాలాక్షి లోపలికి వెళ్ళింది. అది విశాలమైన షెడ్డు. దాదాపు 3 కార్లు పడతాయి అందులో. లోపల ఒక కారు ఉంది. తలుపుకి ఎదురుగా ఇంకొక గుమ్మం ఉంది. డ్రైవర్ ఆ గదిలో ఉన్నాడేమోనని తలుపు తట్టబోయింది. అంతలో ఏదో చప్పుడయింది. ఏమిటా అని వెనక్కి తిరిగింది. కారు క్రింద నుంచి 2 కాళ్లు బయటికి చాచి ఉండటం చూసింది. చాలా పెద్ద పాదాలు. విశాలాక్షి గుండె చల్లుమన్నది. తేరుకుని తనలో తానే నవ్వుకున్నది. వైకుంఠం అని పిలిచింది. ఎవరు? లాయర్ని. కారు క్రింద నుంచి బయటకు వస్తావా, నీతో మాట్లాడాలి అన్నది. ఒక్క నిమిషం, ఈ స్క్రూ బిగించి వస్తాను
అన్నాడు వైకుంఠం కారు క్రింది నుంచి. విశాలాక్షి తలుపు దగ్గరే నిలబడ్డది. వైకుంఠం కారు క్రింది నుంచి బయటికి వచ్చాడు. అతన్ని ఆశ్చర్యంతో చూస్తూ, విశాలాక్షి 2 నిమిషాలు మాట్లాడలేదు. భారీ మనిషి, పొడుగు, పొడుక్కు తగ్గ లావు, ఉంగరాలు జుట్టు, తీర్చిదిద్దిన ముఖరేఖలు, నీలం రంగు ప్యాంటు లోపలికి బనియను, చేతికి రిస్ట్ వాచి. అతన్ని బయట విడిగా చూస్తే డ్రైవర్ అని ఎవరూ అనుకోరు. చాలా అందమైన విగ్రహం. సినిమాల్లో చేరి ఉంటే పైకి వచ్చేవాడు అనుకుంది విశాలాక్షి. ధర్మారావు గారి ఇంట్లో పోయిన నక్లెస్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ తరపున దర్యాప్తు చేస్తున్నాను అన్నది విశాలాక్షి. డ్రైవర్ తల ఊపాడు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. ఒక్క క్షణం ఉండండి, ఇప్పుడే వస్తాను అని వైకుంఠం తలుపు తెరుచుకుని గదిలోనికి వెళ్ళాడు. సబ్బుతో చేతులు ముఖము శుభ్రంగా కడుక్కుని బనియన్ పైన సిల్క్ షర్ట్ వేసుకుని విశాలాక్షి దగ్గరికి వచ్చి, ఏం అడగాలండి అన్నాడు. అతని మాటలు, అతని ఉచ్చారణ వింటూ ఉంటే చదువుకున్నవాడిలా కనిపించాడు. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అడిగింది విశాలాక్షి. వైకుంఠం నవ్వాడు. నవ్వుతూ ఉంటే అందమైన పళ్ళవరస తళతళా మెరిసింది. ఇంటర్ పాస్ అయినాను అన్నాడు. ఇంటర్ పాస్ అయ్యి డ్రైవర్ పని ఎందుకు చేస్తున్నావు అడిగింది. ఇంటర్ పాస్ అయిన వాడికి ఏ గుమస్తా ఉద్యోగమో దొరుకుతుంది. 50-60 జీతం ఇస్తారు. ఇక్కడ 90 రూపాయలు ఇస్తున్నారు అన్నాడు వైకుంఠం. ఎంత ఇచ్చినా డ్రైవర్వేగా. అయితే ఏం, ఇది మాత్రం ఉద్యోగం కాదా? చదువుకుంటే మాత్రం డ్రైవర్ పని చేయకూడదా? ఈ పనిలో న్యూనత ఏమున్నది అన్నాడు వైకుంఠం. న్యూనత అని కాదు, కానీ చదువుకున్న వాళ్ళు డ్రైవర్ పని సాధారణంగా చెయ్యరు కదా అన్నది విశాలాక్షి. నాకు అటువంటి అభ్యంతరం లేదు. ఎక్కువ జీతం వస్తుంది. మెకానిక్ పని నాకు ఇష్టం. ధర్మారావు గారిని పెట్టుబడికి కొంత డబ్బు అప్పు అడిగి వర్క్షాపు పెట్టవచ్చునని నా ఆశ. పుస్తకాలు చదువుకుని ఎక్కువ విజ్ఞానం సంపాదించుకునేందుకు కావలసినంత తీరిక ఉంటుంది. ధర్మారావు గారు, ఆయన భార్య నన్ను చాలా మర్యాదగా చూస్తున్నారు కనుక డ్రైవర్గా పనిచేయటం నాకేమీ ఇబ్బందిగా లేదు అంటూ నవ్వుతూ చేతి గడియారం చూసుకున్నాడు వైకుంఠం. అయ్యగారు బయలుదేరే టైం కావచ్చింది. కారు ట్రబుల్ ఇస్తుంది, ఇంకొంచెం రిపేర్ చేయాలి అన్నాడు. సరే, త్వరగా నా పని ముగిస్తాను, కూర్చుందాం పదా అన్నది విశాలాక్షి. రండి అని వైకుంఠం గదిలోనికి దారితీశాడు. అతని వెనకే విశాలాక్షి వెళ్ళింది. అది చిన్న గది. కిటికీలు లేవు. వెంటిలేటర్స్ మాత్రం ఉన్నాయి. ఒక మూల బల్ల, కుర్చీ, ఇంకో మూల బకెట్లో నీళ్లు, చెంబు, గోడకి సబ్బు పెట్టుకునే ట్రే ఉన్నాయి. ఒక పక్కగా కోటు స్టాండు ఉన్నది. వైకుంఠం విశాలాక్షిని ఆ గదికి పక్కన ఉన్న గదిలోనికి తీసుకువెళ్ళాడు. అది చిన్న గదే, కానీ అందులో వస్తువులు చాలా అందంగా అమర్చి ఉన్నాయి. చిన్న మంచము, దానిమీద మెత్తని పరుపు, తెల్లని దుప్పటి, సాటిన్ దిళ్ళు, ఒక బుక్ షెల్ఫ్లో కొన్ని పుస్తకాలు, మంచం వెనక చిన్న బల్ల మీద టేబుల్ ఫ్యాను, ఇంకోవైపు ఒక బల్ల, కుర్చీ, బల్ల మీద స్క్రూ డ్రైవర్లు, ఫ్లయర్లు మొదలైన పనిముట్లున్నాయి. బల్ల పక్కగా గాడ్రేజ్ బీరువా కూడా ఉన్నది. విశాలాక్షి గదంతా ఒకసారి కలయి చూసింది. గది చాలా నీటుగా పెట్టావు. చాలా వస్తువులు సంపాదించావే. ఖర్చు లేదు, భోజనం కూడా ఇక్కడే. జీతం అంతా ఏం చేస్తాను? ఇవన్నీ కొన్నాను అన్నాడు వైకుంఠం. నెక్లెస్ పోయిన విషయం నీకు తెలుసా? తెలుసు. శశికళ ఇవాళ పొద్దున్నుంచి కనబడటం లేదట. ఆ విషయమూ తెలుసా? విన్నాను అన్నాడు వైకుంఠం. శశికళతో నీకు బాగా పరిచయం ఉందా? లేదు. అవసరం ఉంటేగాని నాతో మాట్లాడేది కాదు. నేను తనతో ఎక్కువగా మాట్లాడటం ఆమెకిష్టం లేదు. అందువల్ల నేను అవసరం ఉంటేగాని మాట్లాడేవాణ్ణి కాను. శశికళ చాలా అందమైన అమ్మాయటగా. అవును, బాగానే ఉంటుంది. నీకు పెళ్ళయిందా? లేదు. శశికళకి పెళ్లి కాలేదు. ఇద్దరూ ఒకే చోట ఉంటున్నారు. నువ్వు ఆమెతో స్నేహం చేసుకునేందుకు ప్రయత్నించకపోవటం ఆశ్చర్యంగా ఉందే అన్నది విశాలాక్షి. వైకుంఠం నవ్వి, ప్రయత్నించాను, లాభం లేకపోయింది. శశికళకి నేను అందంగా లేనేమో అన్నాడు. నేనెవరికీ చెప్పంలే, నిజం చెప్పు అన్నది విశాలాక్షి.
నిజమే చెబుతున్నాను. శశికళ ఇంకెవరినో ప్రేమించిందట. పెళ్లి కూడా ఏర్పాటైంది ఇవాళ. ఈ పాటికి పెళ్ళయి ఉండవలసింది అన్నాడు వైకుంఠం. విశాలాక్షి లేచి తలుపు దగ్గరికి వెళ్ళి, ఈ తలుపుకి అవతల ఏముంది అడిగింది. ఇంట్లోనికి తెరుచుకుంటుంది అన్నాడు వైకుంఠం. ఓహో, ఇంట్లోకి దారన్నమాట. తలుపుకి తాళం ఉన్నదేం అన్నది. ధర్మారావు గారు కొంచెం పాతకాలం మనిషి. రాత్రిపూట నేను ఇంట్లోనికి వెళ్లే వీలుంటే తన కూతురి కన్యత్వం పోతుందేమోనని ఆయన భయం అన్నాడు నవ్వుతూ. ఈ తలుపు ఎప్పుడూ తెరవరా? తెరవరు. నిన్న రాత్రి శశికళ ఈ తలుపు తెరుచుకుని షెడ్లోనికి వచ్చిందా అడిగింది విశాలాక్షి నెమ్మదిగా. వైకుంఠం ఉలిక్కిపడ్డాడు. అంతలోనే సర్దుకుని, మీకా అనుమానం ఎందుకు కలిగింది ఎదురు ప్రశ్న వేశాడు. శశికళ ఇంట్లోంచి వెళ్లేందుకు వేరే దోవలేదు. వాకిలి తలుపు, పెరటి తలుపు, లోపల గడియలు పెట్టి ఉన్నాయి. ఇంక మిగిలింది ఈ ద్వారం ఒకటే అన్నది విశాలాక్షి. ఇంట్లో ఎవరో శశికళని బయటికి పంపించి తర్వాత తలుపు గడియ పెట్టి ఉండవచ్చుగా అన్నాడు వైకుంఠం. అందరూ శశికళని బయటికి పంపలేదన్నారు. అట్లాగే అంటారు, నిజం చెబుతారా అన్నాడు వైకుంఠం. వైకుంఠం, నువ్వు నిజం చెప్పటం లేదు, ఏదో దాస్తున్నావు. నేనేమీ దాచటం లేదు. నీ మాటల్లో ఏదో దాస్తున్నట్లు స్ఫురిస్తుంది. అదేదో చెబుతావా? నా యజమానుల గురించి నేనేమీ చెప్పకూడదు. నీకు తెలిసిన విషయాలు నువ్వు చెప్పకపోతే శశికళ ఎందుకు వెళ్ళిపోయింది, ఎట్లా వెళ్ళిపోయింది తెలియదు. దొంగతనం ఆమె మీదకే వస్తుంది అన్నది విశాలాక్షి. రానివ్వండి, శశికళ ఏమంత అమాయకురాలు కాదు అన్నాడు వైకుంఠం. విశాలాక్షి వైకుంఠం కళ్ళలోనికి చూసి, అమాయకురాలు కాదని ఎందుకనుకుంటున్నావు అడిగింది. చెప్పానుగా, శశికళని ఎవరో ఇంట్లో నుంచి పంపించి తలుపు లోపలే గడియ పెట్టి ఉంటారని అన్నాడు వైకుంఠం. అయితే అడిగింది విశాలాక్షి. మీరే ఊహించుకోండి అన్నాడు. ఊహించటం ఎందుకు, నీకు తెలిసింది చెప్పు. ఈ ఇంట్లో ఎవరికీ శశికళతో సంబంధం లేదనుకోకండి. ఆ రహస్యం బయటపడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. తన హోదాకి శశికళ తగదని ఆయన ఉద్దేశమై ఉంటుంది. కానీ శశికళను చూస్తే ఆయనకి వెర్రి మోజు అన్నది విశాలాక్షి. ఆయనతో రహస్యంగా ప్రేమ కలాపాలు సాగించి శశికళకి విసిగెత్తి ఉంటుంది. శశికళ పెళ్లి చేసుకోదలిచిన అతను మంచి ఉద్యోగంలో ఉన్నాడని విన్నాను. అతన్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉందామనుకుంది ఆమె. కాని ఈయనకి శశికళ తనని వదిలి వెళ్లటం ఇష్టం లేదు. ఆమె తనకి కావాలి కనుక పెళ్లి చేసుకుని వెళ్ళిపోవద్దని శశికళని ప్రాధేయపడ్డాడనుకోండి. తర్వాత పెళ్లి మానేసి అతని ప్రియురాలుగా ఉండటానికి శశికళ కొన్ని షరతులు పెట్టి అవి చెల్లిస్తేనే ఒప్పుకుంటానన్నదనుకోండి. వాటిలో ఒక షరతు ఆ నెక్లెస్ తనకివ్వటం అయి ఉండవచ్చుగా అన్నాడు వైకుంఠం. విశాలాక్షి నవ్వి, బాగుంది, నువ్వు ఊహించిన విషయాలు హేతువాదానికి నిలవవు అన్నది. ఎందుకని? అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? ఇక్కడ ఉద్యోగం మానేసి ఇంకెక్కడైనా ఉండవచ్చుగా అన్నది విశాలాక్షి. తన ప్రేమ కలాపం నిన్న రాత్రి బయటపడి ఉండవచ్చు, అందుకని పారిపోయి ఉండవచ్చు అన్నాడు వైకుంఠం. అయితే నెక్లెస్ పోయిందని రిపోర్ట్ ఎందుకిస్తారు? అది మీరే ఊహించుకోవాలి అన్నాడు. సరే, ఊహించుకుంటాను. ఇదంతా నీ ఊహేనా? ఏదైనా ఆధారం ఉందా అడిగింది విశాలాక్షి. వైకుంఠం ఒక్క నిమిషం ఆలోచించాడు. నేను చెప్పానని బయట పెట్టకండి. ఒకరోజు ధర్మారావు గారు రాత్రి 9ంటికి క్లబ్బు నుంచి వస్తున్నారు. శశికళ బస్టాండ్ దగ్గర నిలబడి ఉన్నది. ధర్మారావు గారు కారు ఆపమని, ఇంటికేనా అని అడిగి కారెక్కమన్నారు. నేను కారు డ్రైవ్ చేస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. ఏం చూశావు? అది ఎవరికీ చెప్పవలసిన విషయం కాదు అన్నాడు వైకుంఠం నవ్వుతూ. కనుక ధర్మారావు గారికి శశికళకి సంబంధం ఉన్నదని, ధర్మారావు గారే నెక్లెసు శశికళకిచ్చి పంపించివేసి ఉంటారని నీ అనుమానమా?
ధర్మారావు గారికి శశికళకి సంబంధం ఉన్న విషయం కృష్ణవేణమ్మకు తెలుసా అడిగింది విశాలాక్షి. ఏమో, నీ అనుమానం సబబుగా లేదు. ధర్మారావు గారే నెక్లెస్ను శశికళకిస్తే కృష్ణవేణమ్మ పోలీసులకి రిపోర్టు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? పోలీసులు శశికళని పట్టుకుని ప్రశ్నిస్తే ధర్మారావు గారే తనకి నెక్లెస్ ఇచ్చిన విషయం చెప్పివేయదా? అది ధర్మారావుకి నామర్దా కాదా అన్నది విశాలాక్షి. ధర్మారావు గారు నెక్లెసు శశికళకిచ్చినట్లు సాక్ష్యం ఏముంది? అబద్ధం చెబుతున్నదంటారు ధర్మారావు గారు అన్నాడు వైకుంఠం. థ్యాంక్ యూ వైకుంఠం, ఇక నేను వెళ్ళొస్తాను అన్నది విశాలాక్షి. ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది, అది కూడా చెబుతాను వినండి అని వైకుంఠం 2 నెలల క్రిందట ఒకరోజు రాత్రి మెట్ల దగ్గర ఏదో చప్పుడయింది. అప్పుడు నేను ఏదో పుస్తకం చదువుకుంటున్నాను. తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. గుసగుసల్లో మాట్లాడుకుంటున్నారు ఎవరో. చెవులు నిక్కపొడుచుకుని విన్నాను. కృష్ణమోహను, శశికళ. గుడ్ గాడ్, తండ్రితోనూ కొడుకుతోనూ కూడానా అనుకున్నాను అన్నాడు వైకుంఠం. ఓకే, మళ్ళీ కలుసుకుందాం అని విశాలాక్షి తలుపు వరకు వెళ్ళి చటుక్కున వెనక్కి తిరిగి, వైకుంఠం, కృష్ణవేణమ్మ కంజీవరం నుంచి వస్తున్నప్పుడు దోవలో కారు చెడిపోయిందటగా అని అడిగింది. అవును. రిపేరు చేయటానికి ఎంతసేపు పట్టింది? చాలాసేపే పట్టింది. ఎందుకు? ఫ్యాను బెల్ట్ తెగిపోయింది. పూనామల్లికి ఎంత దూరంలో ఆగిపోయింది? పూనామల్లి దాటిన తర్వాత ఆగిపోయింది. థ్యాంక్ యూ అన్నది విశాలాక్షి. శ్రీరామ్ టెలిఫోన్ చేశాడు అన్నది భారతి విశాలాక్షి కన్సల్టింగ్ రూంలోనికి రాగానే. ఎందుకు అడిగింది విశాలాక్షి చేతి గడియారం చూస్తూ. ఎందుకో చెప్పలేదు. మీరు రాగానే గ్రీన్లాండ్ హోటల్కి తనకు టెలిఫోన్ చేయమన్నాడు అని చెప్పింది భారతి. ఆల్ రైట్, ఆ నెంబరేమిటి? చెబుతాను. ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పిషాణి కూడా ఫోన్ చేశాడు. ఎందుకట? అతను చెప్పలేదు అని నవ్వింది భారతి. సరే, ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి నేను వచ్చానని చెప్పు. ధర్మారావు గారు కూడా ఫోన్ చేశారు. మీరు రాగానే ఆయన చెప్పమన్నారు. సరే, ముందు పిషాణికి ఫోన్ చేస్తాను అని రిసీవర్ తీసుకుని ఒక నెంబర్ తిప్పి, హలో, లాయర్ విశాలాక్షి స్పీకింగ్ అన్నది. పిషాణి హియర్. విశాలాక్షి గారు, మీకు శ్రమ ఇచ్చినందుకు క్షమించాలి. నెక్లెస్ క్లెయిము ఉపసంహరించుకుంటున్నానని ధర్మారావు గారు నాకు ఫోన్ చేశారు. కనుక మీరు ఇక దర్యాప్తు చేయవలసిన అవసరమేమీ లేదు. బిల్లు పంపించండి అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్. ధర్మారావు గారు క్లెయిము ఉపసంహరించుకున్నారా? ఎందుకు అడిగింది విశాలాక్షి. నెక్లెస్ తన భార్య అజాగ్రత్త వల్ల పోయింది కనుక క్లెయిమును ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. మరి పోలీస్ కంప్లైంటు అడిగింది విశాలాక్షి. ఏమో, నాకా విషయం చెప్పలేదు. ఆల్ రైట్, బిల్లు పంపిస్తానులేండి అని విశాలాక్షి రిసీవర్ పెట్టేసింది. మళ్ళీ రిసీవర్ చేతిలోనికి తీసుకుని, భారతి, ధర్మారావు గారికి కనెక్ట్ చెయ్యి అన్నది. 2 నిమిషాలలో అవతల నుంచి ధర్మారావు పలికాడు. విశాలాక్షి గారా అడిగాడు. అవును, నాతో మాట్లాడాలన్నారటగా? అవునండి. నెక్లెస్ క్లెయిమ్ను నేను వెనక్కి తీసుకుంటున్నానని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు చెప్పారనుకుంటున్నాను. ఆ, చెప్పారు అన్నది విశాలాక్షి. ఎందుకు ఉపసంహరించుకుంటున్నానన్నది కూడా చెప్పారా? ఆ, చెప్పారు. ఓ విషయంలో మీ సలహా కావాలి. ఏమిటది? పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకునేందుకు వీలుంటుందా? మీరు ఎందుకు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టే ఉంటుంది అన్నది విశాలాక్షి. అంటే అబద్ధపు రిపోర్టు చేసినట్లు పోలీసులు భావిస్తే మీకు చిక్కు రావచ్చు. అబద్ధపు రిపోర్టు అయినది కానిది ఎట్లా నిర్ణయిస్తారు పోలీసులు అడిగాడు ధర్మారావు. విశాలాక్షి నవ్వి, రిపోర్టు ఉపసంహరించుకునేందుకు కారణం ఏం చెబుతారు మీరు అడిగింది. ఇంట్లోనే ఉన్నదని, సరిగ్గా చూడకుండా పోయిందనుకుని రిపోర్టు చేశామని చెబుతాను.
నెక్లెస్ చూపించమని అడిగితే ధర్మారావు జవాబు చెప్పలేదు. రిపోర్టు ఉపసంహరించుకునేందుకు నిజమైన కారణమేమిటో చెప్పండి అన్నది విశాలాక్షి. ధర్మారావు ఒక్క నిమిషం మౌనంగా ఉండి, నెక్లెస్ దొంగిలించిందని శశి మీద పోలీసులకు అనుమానం కలిగింది. శశిని అనుమానించటం కానీ అరెస్టు చేయటం కానీ నాకిష్టం లేదు అన్నాడు. శశి ఎక్కడుందో మీకు తెలుసా? తెలియదు. మీరు కంప్లైంట్ ఉపసంహరించుకోవటానికి శశి మీద జాలే కారణమా లేక ఇంకేమైనా కారణమున్నదా? ఇంకేమీ కారణం లేదు అన్నాడు ధర్మారావు. పోలీసుల్ని దర్యాప్తు చేయనివ్వండి, నష్టమేముంది అన్నది విశాలాక్షి. అనవసరంగా శశిని కష్టాల పాలు చేయటం నాకిష్టం లేదని చెప్పానుగా అన్నాడు ధర్మారావు. విశాలాక్షి నవ్వింది. శశి అమాయకురాలే అయితే ఈ నేరం ఆమె మీదికి రాకుండా నేను చూస్తాను. దొంగతనం చేసి ఉంటే శిక్ష అనుభవిస్తుంది అన్నది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.